వెల్కమ్ టు ఎస్వో మీడియా. ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన మనసులో ఏది దాచుకోకుండా అనేస్తాడన్న విషయం తెలిసింది. తాజాగా ఈయన వదిలిన డైలాగ్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగలగాలి. అది మన ఫ్రెండ్ అనుకో, ఇంకొకళ్ళు అనుకో, మనకి కావాల్సిన వాళ్ళు అనుకో. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకి నచ్చితే నేను వస్తా. ఇది అల్లు అర్జున్ తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్. నంద్యాల ఇష్యూ తర్వాత బన్నీ ఇప్పటి వరకు అల్లు వర్సెస్ మెగా వివాదంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ తాజాగా మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం ఇండైరెక్ట్ గా గట్టి కౌంటర్లు ఇచ్చారు. ఆ ఈవెంట్ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో బన్నీ మాట్లాడుతూ కౌంటర్ మీద కౌంటర్ వేశాడు. ఇది విన్న ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. నాకిష్టమైతే నేను వస్తా అన్న ఒక్క మాటతో నంద్యాల కావాలనే వెళ్ళా, నా ఫ్రెండ్ కోసం అని చెప్పకనే చెప్పారు అల్లు అర్జున్. నా మనసుకి నచ్చితే నేను చేస్తా అనే మాటతో ఇటీవల పవన్ కళ్యాణ్ పుష్ప 2 పై చేసిన ఇండైరెక్ట్ కామెంట్లకి కౌంటర్ ఇచ్చినట్లు అయింది. ఇక డిసెంబర్ 6న ఎవరొచ్చినా తగ్గేదేలే అంటూ స్టేజ్ మీద ఓ క్లారిటీ ఇచ్చేశారు బన్నీ సుకుమార్. ఈ స్పీచ్ వీడియోను బన్నీ ఫ్యాన్స్ గట్టిగానే వైరల్ చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ షురూ చేశారు. బన్నీ చెప్పిన ఒక్కో మాటకి కౌంటర్లు ఇస్తూ కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ మొదలైనట్లుంది. బన్నీ గతంలో ఏ ఈవెంట్ కు వెళ్లినా మెగా హీరోల గురించి మాట్లాడకుండా ఉండేవాడు కాదు. కానీ నిన్న జరిగిన ఈవెంట్ లో మాత్రమే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో వీరి మధ్య గొడవలు నిజమే అని నమ్ముతున్నారు. బన్నీ చేసిన కామెంట్లపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యానంటున్న బన్నీకి తన మొదటి సినిమా గంగోత్రి సమయంలో అసలు ఫ్యాన్సే లేరుగా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక పుష్ప 2 రిలీజ్ అవుతున్న నెలలోనే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా రిలీజ్ కాబోతుంది. ఇలా బన్నీ ఇచ్చిన ఒక్క స్పీచ్ తో మెగా వర్సెస్ అల్లు వివాదం ఇంకాస్త రాజుకుంది.